ఇక్కడ పెట్స్ ని చూస్తే మాత్రం ఎంత యాక్టివ్గా ఉన్నాయండి బాబు అసలు. దట్ ఈస్ ద మెయిన్ మోటో, హెల్దీ అండ్ యాక్టివిటీ ఉండాలి, హెల్దీ ఉండాలి అని ఓకే అదే టార్గెట్ ఉంటుంది. అండ్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ అమ్మా. ఓకే ఈ బ్రీడ్ ఏంటి? దిస్ ఇస్ మినియేచర్ పొమెరేనియన్, ఓకే నా ఫేవరెట్ బ్రీడ్ యాక్చువల్లీ. జర్మన్ షెపర్డ్, మినియేచర్ పొమెరియన్స్ ఆర్ మై ఫేవరెట్. ఓకే దాని 3 జనరేషన్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఇప్పుడు వీడు మనతోటి ఉన్నాడు. ఓకే యా, వీన్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి మన ఇక్కడ హైదరాబాద్లో. అంటే ఆ జుట్టు కూడా ఎంత క్యూట్ గా ఉన్నది, ఇలా లేస్తుంది. అవునవును, ఇట్స్ క్వాలిటీ, క్వాలిటీ బ్రీడ్. యా, హీ ఈజ్ 1.5 year old అండి. ఓకే మీరు చూడొచ్చు, వాడు వన్ క్వాలిటీ మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ఓకే యా, లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఢిల్లీ ఫర్ 15 to 18 years అమ్మా. యా, ఎస్. ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి? దీని మినియేచర్, జెన్యూన్ మినియేచర్ పొమెరియన్స్ అమ్మా, హానెస్ట్లీ చెప్తాను 75,000 నుంచి మీదనే ఉంటాయి తప్ప, ఇఫ్ సమ్వన్ ఈస్ సేలింగ్ యూ ఇన్ చీప్ ప్రైస్, నేను వెరీ హానెస్ట్ చెప్తాను, ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ బ్రీడ్ అమ్మా. సో అది గుర్తుంచుకోండి. సో చాలామంది పెట్ లవర్స్ ఉంటారు, తీసుకోవాలి అనుకుంటారు. మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ అన్ ఐడియా. కానీ కొత్తగా పెట్ లవర్స్కి పాపం వాళ్ళకి తెలీదు ఎగ్జాక్ట్ బ్రీడ్ ఏంటి అనేది తెలియదు. వాళ్ళని ఎలా మీరు గైడ్ చేస్తారు? వెరీ హానెస్ట్ చెప్తున్నానమ్మా, తప్పుగా అనుకోద్దు కొన్ని విషయాలు. కొందరికి ఏంటంటే తక్కువలో కావాలి అని వెళ్ళి మోసపోతారమ్మా, అంతే. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ చీప్ ప్రైస్ అమ్మా, వెరీ హానెస్ట్. చీప్ అనేది క్వాలిటీ ఉండదు, క్వాలిటీ అనేది చీప్ ఉండదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ అన్న, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మీకు 10 to 15 years, 15 to 18 years మీతో ఉంటుంది లైఫ్తో. సో ఆ డబ్బుల దగ్గర మీరు అది కూడా ఎక్కువ కూడా కాదు, ఒక 3,000-4,000 5,000 ఆ ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీరు చాలా మంచి క్వాలిటీ పోతారమ్మా. ఒకటి చుట్టుపక్కల చాలా పెట్ షాప్స్ ఉన్నాయమ్మా, నా చీప్ ప్రైస్ అని, తక్కువ ప్రైజ్లో అని. మీకు పెడిగ్రీ ఉండదు, బ్లడ్ లైన్స్ ఉండవు, ఏముండవు. మనం అనేది 3 generations చూసి బ్రీడ్ చేసి అమ్ముతాము మా డాగ్స్, అదేముండదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ ద ఫెలోస్ హూ మేడ్ 17 Indian ఛాంపియన్. నేను డాగ్ షోస్, ఇంటర్నేషనల్ షోస్ కూడా చేశాను, చాలా చేస్తాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్. నేను ఇంపోర్ట్ కూడా చేస్తాను డాగ్స్, కాబట్టి ఎప్పుడు ఇంపోర్ట్స్ ఉంటేనే క్వాలిటీ ఉంటుందమ్మా. అంటే ఇవి ఎగ్జాటిక్ బ్రీడ్స్, అన్నీ ఇంపోర్టెడ్ బ్రీడ్సే కాబట్టి దీంట్లో జనరేషన్స్ రియల్లీ మ్యాటర్ చేస్తాయమ్మా. ఏదో ఎక్కడో పెంచి ఇంట్లో పెంచి పిల్లలు అమ్మేస్తారు ఉంటారు తక్కువ ప్రైస్ అని. క్వాలిటీ ఉన్న తర్వాత మా కుక్క మీద మీ కుక్క లెక్క లేదని వాళ్ళే ప్రశ్నిస్తారు. మెయింటెనెన్స్ ఉంటుంది, ఇది చిన్నగా తక్కువనే తింటాయమ్మా. చిన్న బ్రీడ్స్ అనేది ఇప్పుడు మనం చెప్పినట్టు ఎంతో నేను చెప్తా ఉంటాను ఎప్పటికీ. చిన్న బ్రీడ్స్, మన అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ బ్రీడ్స్ అనేది చిన్నవి తీసుకోవాలి. హైపోలర్జిక్ బ్రీడ్స్ తీసుకుంటుంటే మనకి ఏమవుతుందంటే లెస్ మెయింటెనెన్స్, ఈజీ టు క్యారీ అని చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదమ్మా, ఈజీగా అడ్జస్టబుల్ డాగ్స్, చాలా అవసరం లేదు. ఇవన్నీ మంచి జెన్యూన్ బ్రీడ్ తీసుకుంటే అమ్మా, దాని గురించి మీకు గూగుల్లో కూడా ఎవ్రీథింగ్ దాని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది జెన్యూన్ బ్రీడ్ గురించి. కొందరు అంటారు మా కుక్క ఒకటేసారి అగ్రెసివ్ ఉందని, కరుస్తుందని, ఎక్కడ తీసుకున్నాం మేము ఫలానా దగ్గర తీసుకున్నాం. కానీ ఈ బ్రీడ్ మీరు చదివింది ఒకటి, మీకు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకటి. దాట్స్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ సంథింగ్ పీపుల్ షో యూ అండ్ సేల్ యూ అండ్ మేక్ యూ ఫూల్స్, అంతే తప్ప జెన్యూన్ బ్రీడ్ అనేది వెరీ హానెస్ట్ మీకు తక్కువ ప్రైస్లో రావమ్మా. యా, దిస్ ఇస్ షిట్జు అమ్మా. దిస్ ఇస్ 2 months old షిట్జు, వ్యాక్సినేటెడ్. వీ కెన్ సీ ద క్వాలిటీ అండ్ హెల్త్ ఆల్సో. ఇక్కడ ఆడుతున్నాయి ఇంకా. యా, సైజ్ కూడా మ్యాటర్ చేస్తుంది. అవును, మోస్ట్లీ ద జెన్యూన్ మార్కింగ్ ఆఫ్ ద షిట్జు ఇస్ వైట్ అండ్ బ్రౌన్ అండ్ ట్రై కలర్స్, 3 colors ఉంటాయి, బ్లాక్ మిక్స్ ఉంటుంది. సో అవి ఉన్నమాట చూడండి. యా, ఇది మినియేచర్ పొమెరియన్ చూశారు. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్, ఐ లవ్ జర్మన్ షెపర్డ్స్. ఇది లాంగ్ కోట్ పప్పీ అమ్మ. యూ కెన్ సీ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. వీళ్ళిద్దరు అన్నదమ్ములే. సీ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్, ద అనాటమీ, బ్లడ్ లైన్స్. దీని పేరెంట్స్ కూడా ఇదే, దాని గ్రాండ్ ఫాదర్ డైరెక్ట్ ఇంపోర్ట్, జర్మనీ ఇంపోర్ట్ లాంగ్ కోట్. సో ఈవెన్ ఐ గాట్ ద పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది 55 days ఓల్డ్ అమ్మా. 55 days. యా, చాలా పెద్దగా అయితే ఇట్ విల్ బి లైక్ 29 inches 9 inches హైట్ ఉంటుంది ఫ్రమ్ ద నెక్ అండ్ ఆల్. చాలా పెద్ద డాగ్ అమ్మా ఇది. మీకు ఆల్మోస్ట్ 55 kgs to 65 kgs అవుతుంది ఈ లాంగ్ కోట్ పప్పీ. పోలీస్ అనేది ఇప్పుడు పెంచుతున్నారు కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇది. యాక్చువల్లీ దీని పేరు ఆల్సేషన్స్. ఆల్సేషన్స్ అంటే ఆల్ సీజన్స్లో ఉండే డాగ్ అని చెప్పచ్చు. దీని పేరు వచ్చింది అంటే ఇది ప్రతి ఒళ్ళకి అంటే ఎవరైనా పెంచుకోవచ్చు, వెరీ హానెస్ట్. కాకపోతే ఇట్స్ నాట్ ఏ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ డాగ్, ఎవరైనా పెంచుకోవచ్చు. స్టార్టింగ్ అనే డాగ్ అనేది కూడా పెంచుకోవచ్చు. మనం ఫామ్ హౌస్, పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి, దాంట్లో కూడా ఒక లుక్ కూడా బాగుంటుంది ఇది. అందరు ఇంకో ప్రాబ్లం ఏందుంటుంది, ఇది దువ్వడం. నేను ఒకటే చెప్తాను, పెట్ అనేటప్పుడు రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు బస్ పెట్ కొనకండి. అర్థమైందా మీకు? డెఫినెట్లీ
వెన్ యూర్ టేకింగ్ ఏ బేబీ యూ హ్యావ్ టు మెయింటైన్ అమ్మా. మీరు గ్రూమింగ్ చేయాలి, వీటికి ఫీడింగ్ చేయాలి, ప్రాపర్గా వ్యాక్సినేషన్స్ చేయాలి, జాగ్రత్తగా మనం వీనికి కొన్ని భయాలు కూడా భయం పెడుతూ ఉండాలి. ట్రైనింగ్ కూడా బేసిక్స్ ఉంటాయి, అవి మీరే ట్రైనింగ్ చేయాలి. ఐ నెవర్ ప్రిఫర్ ఫర్ ఎ ట్రైనర్ అమ్మా. ఓనర్ షుడ్ బి ద మాస్టర్ ఫర్ ద డాగ్స్. నేను అలా అంటాను. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ యూ టేక్ ఎ పెట్ ఆర్ ఎల్స్ డోంట్ టేక్. జర్మన్ షెపర్డ్స్ అమ్మా 35,000 నుంచి 1 lakh వరకు కూడా ఉంటాయమ్మా, డిపెండ్ ఆన్ ద క్వాలిటీ. అదే చెప్తున్నాను. మార్కెట్లో మీకు 15,000 20,000 కూడా అమ్ముతారు, బట్ యూ వోంట్ గెట్ దిస్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ. అన్న ఇప్పుడు క్వాలిటీ అని అన్నారు, చాలా మంది కూడా క్వాలిటీ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా మెజర్ చేస్తారు? మీకు ఎలా చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు బంగారం కొనడానికి పోతారు, జనరలీ ఐమ్ టెల్లింగ్ యూ, మాలాబార్కి ఒక ట్రస్ట్ చేస్తారా చేయరా? బ్లైండ్లీగా మాలాబార్లో వాడు ఏమి ఇచ్చినా నచ్చింది తీసుకుంటారు. అలానే అమ్మూస్ వి గివ్ ద గ్యారంటీ అబౌట్ దట్ క్వాలిటీ ఆల్సో. ఫ్రమ్ వేర్ యూ ఆర్ టేకింగ్ ద డాగ్స్ అండ్ యానిమల్స్ ఈజ్ రియలీ మ్యాటర్స్ అమ్మ. వెరీ ఫ్రాంక్, నా గురించి హిస్టరీ కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్రమ్ ద పాస్ట్ 2011 ఐఎమ్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ ఆల్మోస్ట్ వీఆర్ సాటిస్ఫైయింగ్ మై అవర్ కస్టమర్స్. అండ్ నాకు సెలెక్టెడ్ కస్టమర్సే కావాలమ్మా. those who really hobbies who can take care and who need the quality. నాకు ఆ క్వాలిటీ కస్టమరే కావాలని నేను కోరుకుంటాము అంతే. I give service to my customers who are really with us. మీ దృష్టిలో క్వాలిటీ కస్టమర్ అంటే ఎవరు? అంటే క్వాలిటీ కస్టమర్ అంటే ఓన్లీ సెలబ్రిటీసే కాదమ్మా. వెరీ హానెస్ట్, ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను చెప్పాను మీకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా. ఇంటర్వ్యూలో ఏం చెప్పాను? ద పీపుల్ హూ గివ్ ద టైమ్ విత్ యానిమల్స్. ఇప్పుడు నేను చెప్పాను ఒక కొడుకు డాటర్ యూఎస్ వెళ్ళిపోయింది, మేము ఇద్దరమే ఉన్నాము, ఎవరు లేరు. సో అలాంటి కస్టమర్స్ ఐ రియలీ లవ్ దెమ్. దే టేక్ లాట్ ఆఫ్ కేర్. ఏ చిన్న విషయమునో నాకు కాల్ చేస్తారు. నాకు ఇప్పుడు మీకు నా ఫోన్లో కూడా చూపెడతాను, వాట్సాప్లో. దే సెండ్ ఆల్ ద హ్యాపీనెస్ ఇన్ మై వాట్సాప్. ఒక ప్యూర్ intentions, definitely a pure intentions and a blessings is really matters for me, and I am here just because of the blessings and all amma. బ్యూటిఫుల్లీ సెడ్ అండి. సో చూసారు కదా మీరు కూడా అమూస్ పెట్స్ అండ్ కెనల్స్ దగ్గర అసలు ఎంత మంచి బ్రీడ్స్ ఉన్నాయంటే అంత యాక్టివ్గా కూడా ఉన్నాయి. చాలామంది షాప్స్లలో బాగుంటాయి, బట్ స్టిల్ యాక్టివ్నెస్ అనేది కొంచెం లోపిస్తుంది. అండ్ ఇక్కడ అది ఉంది. అండ్ మీరు కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి.